స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని దర్శించాలని నేను అడుగుతున్నాను. గొప్ప దేవుడు, మరి విలువైన దేవుడు, ఎడబాయిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు. ఆయన నేను ప్రకటిస్తున్నా. నజరేయుడైన యేసు క్రీస్తు అని నీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనం. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్టు యెహోవా నీకు ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీకు ఇవ్వబోయే దేశం, నీకు ఇచ్చుచున్న దేశం మరి ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. కనుక మరి ఇంకేమంటాడంటే, నీ కొట్లలో ఏమన్నాడు? నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నంలో మరి నిన్ను దీవించినట్లు మరి దేవుడు ఆజ్ఞాపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మర్చిపోకండి. దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఆయన నమ్మదగిన వాడు. ఆయన మనల్ని మరి ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించవు అని చెప్పిన దేవుడు మరి నీ జీవితంలో ఈ వాగ్దానాన్ని దినాన్ని ఇస్తున్నాడు. ఇది మరి మన పితరుల కాలంలో ఇవ్వబడిన వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చబడింది. అలాగే ఈ దినం నీకు ఇవ్వబడుతున్న ఈ వాగ్దానం కూడా నీ జీవితంలో మరి నెరవేర్చబడుతుంది. నీవు ఆశీర్వదించబడతావు, ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక మందికి మాదిరిగా నీవు ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రతి ఒక్కరూ మనం చేయవలసింది ఏంటంటే దేవుని హత్తుకుని ఉండడమే, దేవుని స్తుతించడమే. సమయమందును అసమయమందును ఆయన స్తుతించడమే. ప్రతి విషయమును బట్టి మరి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించడమే మరి మన పని. కనుక ఆయన మనం దీవించుకుంటూ మరి వెళ్తాడని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు అయా. ప్రతి ఒక్కరి జీవితాల్లో, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఆర్థికంగా, ఆరోగ్యంగా ప్రభా నాయన, అనారోగ్యంగా నా తండ్రి నాయన, ఆయా రీతిలుగా సతమతమవుతున్న నీ ప్రజలను ఏ కాడి కింద ఉన్నా సరే నలగొట్టబడుతున్న వారిని యేసు క్రీస్తు నామములో మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నాయన ఎంతమంది ప్రజలు నాయన పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయకిరడం నుంచి మీరు మాయం పొందమని, తోడండమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించి మనతో మాట్లాడిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.